మరి ఎందుకు 23లో ఎమ్మెల్యే పోటీ చేస్తుంది ఓడిపోయినా మళ్ళీ 24 ఎంపీ ఎందుకు ఇస్తున్నావు? ఎమ్మెల్యే ఓడిపోయిన ఎవరికైనా ఎంపీ ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ? ఎవరికి ఇవ్వలే, ఎక్సెప్ట్ మీకు తప్ప. మీకు మళ్ళీ గ్రాడ్యుయేట్ పోటీ చేయని అని చెప్పి మీ స్థానం మీరు పోటీ చేయండి, మీరు పోటీ చేయలేదు. ఇంకెన్ని అవకాశాలు ఇస్తారు? 18లో ఎమ్మెల్యే టికెట్, 19లో ఎమ్మెల్సీ అయిపోకుండా ఎమ్మెల్యే 23, ఎమ్మెల్యే ఓడిపోయిన 24లో మళ్ళీ ఎంపీ, తర్వాత గ్రాడ్యుయేట్ పోటీ చేయడం పోటీ చేయలేదు. మరి ఇంకెన్ని అవకాశాలు? అంటే అవకాశం ఇస్తూ ఉంటా లేకపోతే పోతావా? అంటే పార్టీలో వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులకే ఇక్కడ గౌరవం ఉంది, నాకు ఎలాంటి గౌరవం కానీ లేదా? ఎవరికి ఇచ్చారు? వేం నరేంద్ర గారి గురించి మాట్లాడుతారు మీరు. వేం నరేంద్ర రెడ్డి గారు 2016లో కాంగ్రెస్కి వచ్చాడు. 18లో ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఇవ్వలే, 23లో ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఇవ్వలే హన్మకొండ. 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ వదిలేసి 10 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ సేవ చేస్తే రాజ్యసభ ఇచ్చారు. మీరు మాత్రం టికెట్ కావాలా, మళ్ళీ ఓడిపోతే మళ్ళీ అన్ని కావాలంటే ఎక్కడ తీసుకొచ్చి ఇస్తారు? మీరు ఏమైనా త్యాగం చేశారా? మీ త్యాగం ఏంది? ఏమైనా జగిత్యాలలో 2వ స్థాయి నాయకులు తయారు చేశారా మీరు జగిత్యాలలో? ఇప్పటివరకు ఒక్క నాయకుడు అన్న ఏమన్నా అర్థం ఉందా? జీవన్ రెడ్డి గారు పెద్దలు, వయసులో పెద్దవారు, మీకు చాలా అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తే జగిత్యాల 2వ స్థాయి నాయకులు తయారు చేయకుండా మీ చెప్పు చేతిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బలహీనపరిచి మంచి మూమెంట్ ఉన్నప్పుడు 23లో కూడా గెలవని పరిస్థితి మీరు, 24లో కూడా ఎంపీ గెలవని పరిస్థితి మీరు. నేను ప్రజానాయకుడు, నేను ఉద్ధరిస్తాను, మరి ఎందుకు ఓడిపోయినావు? నిజామాబాద్లో ఎందుకు ఓడిపోయినావు? జగిత్యాలు ఎందుకు ఓడిపోయినావు? కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎందుకు పొడి చేయలేదు మీరు? మీకు ఇచ్చిన అవకాశాలు ఏ వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు.